హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా ఇంగ్లీష్కి సంబంధించి ఒక పేపర్ చేసాము. ఏదైతే ఇప్పుడు హైకోర్టు నోటిఫికేషన్ ఉందని చెప్పేసి మనం ఆల్రెడీ ఒకటి చేసాం కదా. ఇప్పుడు రెండో పేపర్ చేస్తున్నాము ఇంగ్లీష్లో. మనకు ఆల్రెడీ చెప్పినట్టే ఈ హైకోర్టు నోటిఫికేషన్లో వెయిటేజ్ మెయిన్గా 50% ఆఫ్ ది వెయిటేజ్ ఇంగ్లీషే. సో మనం ఇంకొక పేపర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాగే మీ ఎంకరేజ్మెంట్ కనుకుంటే ఇంకో కొన్ని పేపర్లు చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కైండ్లీ సపోర్ట్ us. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words phrases have been underlined. Select the words phrases that contain an error. సో మనం ఇక్కడ ఏమంటుందంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమంటుండ్రు. బిసైడ్ రాధా శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ద కన్సర్ట్. శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ద కన్సర్ట్. బిసైడ్ అంటే ఏంటి? పక్కన. బిసైడ్ రాధా శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ద కన్సర్ట్. అతను పక్కన పర్ఫార్మ్ చేశాడు కాదు, మనకిది బిసైడ్స్ అంటే బిసైడ్స్ రాధాతో పాటు శ్యామ్ ఆల్సో పర్ఫార్మ్డ్ ఇన్ ద కన్సర్ట్. బిసైడ్ అంటే పక్కన, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు, అతనితో పాటు. బిసైడ్స్ రాధా. సో ఇక్కడ రాంగ్ ఏంటి? బిసైడ్ రాధా అనేది రాంగ్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ మోస్ట్ అప్రోప్రియేట్ ఆర్టికల్. మోస్ట్ అప్రోప్రియేట్ ఆర్టికల్ అడుగుతున్నాం. డాష్ కాఫ్ స్టుడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ బార్న్. కాఫ్ అంటే ఏంటి? లేగ దూడ, అప్పుడే పుట్టిన దూడ. సో కాఫ్ స్టూడ్ యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ బార్న్. ఇక్కడ ఎప్పుడైతే అది పుట్టిందో, యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ బార్న్, అది నిలబడింది. ఎప్పుడైతే ఒక దాని గురించి మళ్ళీ చెప్తున్నామో అప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ వాడతాం. దట్ ఈస్ డెఫినెట్ ఆర్టికల్. ఏదైతే యాజ్ సూన్ యాజ్ ఇట్ వాస్ బార్న్ పుట్టిందో వెంటనే అది నిలబడింది. సో దీని గురించి మళ్ళీ అప్పుడు చెప్పినప్పుడు మనం డెఫినెట్ ఆర్టికల్ దాన్ని వాడతాం. ఇక్కడ ద కాఫ్ స్టూడ్ యాజ్ సూన్ యాజ్ it was born. Fill in the blank with the most appropriate option. Your dash is very silky. Your hair is silky. Okay. హెయిర్స్ ఉండదు. మనం ఎప్పుడైతే కంప్లీట్గా మొత్తం గురించి హెయిర్ గురించి మాట్లాడినప్పుడు హెయిర్ అని మాట్లాడతాం. హెయిర్స్ కూడా ఉంటుంది, కానీ అది ఎప్పుడు అంటే సమ్ సిచ్యువేషన్స్లో మనకు ఎక్కడైనా 3 or 4 హెయిర్ కనుక మనకు కనబడ్డప్పుడు హెయిర్స్ అంటాం. ఎట్లా అంటే నంబర్ యూజ్ చేస్తే 3 hairs. ఫర్ ఎగ్జాంపుల్ మనం తినేటప్పుడు ఫుడ్లో కనుక ఒక 3 వెంట్రుకలు వచ్చినాయి అనుకోండి, ఐ ఫౌండ్ 3 hairs ఇన్ మై లంచ్ ఆర్ వాట్ ఎవర్. అట్లా వచ్చినప్పుడు మనం హెయిర్స్ అని వాడతాం. మామూలుగా ఇది కామన్ నౌన్ కాబట్టి దీనికి ప్లూరల్ ఫామ్ కూడా హెయిర్ అని వాడతాము. ఓకే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివన్ వర్డ్. జంక్ ఫుడ్ అంటే దట్ ఈస్ ఇన్ క్వాలిటీలో అది అసలు బాగలేని ఫుడ్ అన్నట్టు. మనం జంక్ ఫుడ్ వాడద్దు, జంక్ ఫుడ్ తినద్దు అంటారు కదా. అడల్టరేటెడ్ లేకపోతే లెస్ క్వాలిటీ ఫుడ్ని మనం జంక్ ఫుడ్ అంటాం. సో దట్ ఈస్ నాట్ హెల్దీ ఫర్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సో జంక్కు సినానిమ్ అంటే సేమ్ మీనింగ్ ఏమొస్తుంది? జామ్ అంటే ఒక ఐటమ్ పేరు, కరెక్ట్ అంటే కాదు, షైన్ అంటే షైన్, రబ్బిష్ ఇస్ ద రబ్బిష్ అంటే కూడా అంతే కదా. రబ్బిష్ ఇస్ ద ఆన్సర్, కరెక్ట్. రబ్బిష్ అంటే ఏంటి? దట్ ఈస్ చెత్త, వ్యర్థం, ట్రాష్, వేస్ట్ లాంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ జంక్ ఫుడ్ కూడా ఆల్మోస్ట్ రిలేటెడ్ టు రబ్బిష్. చూస్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ చేంజెస్ ద ప్రొనౌన్స్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. హర్ ఈజ్ మై ఫ్రెండ్, హర్ నేమ్ ఈజ్ రూపా. దీన్ని కరెక్ట్ చేయమంటుంది మనల్ని. హర్ ఈజ్ మై ఫ్రెండ్ అన్నాం, షీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాం. షీ ఈజ్ మై ఫ్రెండ్, హర్ నేమ్ ఈజ్ రూపా ఈజ్ ద కరెక్ట్ వన్. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అడుగుతున్నారు. ఏ ప్లేస్ వేర్ గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ రికార్డ్స్ ఆర్ కెప్ట్. దీన్ని మనం ఆర్కైవ్ అంటాం. ఎక్కడైతే గవర్నమెంట్ రికార్డ్స్ కానీ
మొత్తం పబ్లిక్వి ఏవైనా గవర్నమెంట్ అని పబ్లిక్ అని రికార్డ్స్ అని ఒక దగ్గర మనం ప్లేస్ చేయడాన్ని ఆర్కైవ్ అంటారు. మన ఇంపార్టెంట్ హిస్టారికల్ రికార్డ్స్ కానీ అవన్నీ కూడా మనం ప్లేస్ చేసేదాన్ని ఆర్కైవ్ అంటాము. రికార్డ్ రూమ్ అంటే జస్ట్ రికార్డులు, ఎవరైనా రికార్డ్ రూమ్ ఉంటుంది, రికార్డ్ రూమ్. లైబ్రరీ అంటే బుక్స్ పెట్టుకున్నాం. స్టాక్ రూమ్ అంటే కూడా బుక్స్ అన్నిటినీ, ఎక్కువ యూజ్ చేయని బుక్స్ అన్ని ఒక దగ్గర స్టాక్ చేసి పెట్టుకున్నాం, స్టాక్ రూమ్ అంటాం. కానీ ఎస్పెషల్లీ గవర్నమెంట్ పబ్లిక్ రికార్డ్స్ పెట్టే ప్లేస్ని మనం ఆర్కైవ్స్ అంటాం. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సీక్రెట్. సీక్రెట్కి సింపుల్ దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దట్ ఈస్ పబ్లిక్. పబ్లిక్ అంటే పబ్లిక్ ఓపెన్ చేయడం, దట్ ఈస్ ఓపెన్. రిస్ట్రిక్టెడ్ కాదు, అన్కమ్యూనికేటివ్ కాదు, హిడెన్ అంటే దాచిపెట్టింది కూడా కాదు. ఓకే. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. జువెనైల్. సినోనిమ్ సేమ్ మీనింగ్. జువెనైల్ అంటే మనకు తెలుసా, జువెనైల్ కోర్టు వరకు ఉంటుంది. జువెనైల్ కోర్టు బిలో 18 years వాళ్ళకు వాడిది జువెనైల్ కోర్టు. ఓన్లీ బిలో 18 అంటే మైనర్స్ని ఓన్లీ ఫర్ 18. జువెనైల్ అంటే బిలో 18 years వాళ్ళకి ఏదో ఉంటుందో జువెనైల్ కోర్ట్స్ కానీ. ఓకే, దట్ ఈస్ మైనర్ అనే మీనింగ్ వచ్చేస్తుంది. ఓకే. మిడిల్ ఏజ్డ్ కాదు, ఓల్డ్ కాదు. డిక్రిపిట్. డిక్రిపిట్ అంటే వీక్గా ఉన్న వాళ్ళను మనం డిక్రిపిట్ అంటాం. సో జువెనైల్ ఈజ్, మైనర్ ఈజ్ ద ఆన్సర్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. క్యాబేజ్. Cabbage, cabbage, cabbage. Cabbage is here. The first one is the correct answer. In the sentence given below, 4 words, phrases have been underlined. Select the words or phrases that contain an error. Yellow is a good contrast to the green. See, మనం ఎప్పుడైనా కలర్స్కి దా అనేది మనం వాడడం డెఫినెట్ ఆర్టికల్. ఓకే. ఎల్లో ఈజ్ ఏ గుడ్ కాంట్రాస్ట్ టు ద గ్రీన్ కాదు, దా అనేది ఇక్కడ రాదు. ఇక్కడ దా ఎల్లో ఉందా? లేదు కదా. ఎల్లో ఈజ్ ఏ గుడ్ కాంట్రాస్ట్ టు గ్రీన్. కానీ మనం ఇప్పుడు స్పెసిఫిక్గా కొన్ని కలర్స్ అన్నీ రిలేటెడ్ టు సేమ్ కలర్ ఉన్నాయి, రిలేటెడ్ టు అంటే ఒకే రకమైన, అందులో ఒక మళ్ళీ స్పెసిఫిక్ ఒక కలర్ గురించి చెప్పినప్పుడు మాత్రం మనం దా అని వాడచ్చు. ఓకే. ఇక్కడ ఎల్లో ఇన్ డిఫరెంట్ కలర్, గ్రీన్ ఇస్ డిఫరెంట్, ఈజ్ గుడ్ కాంట్రాస్ట్ టు గ్రీన్, టు ద గ్రీన్ కాదు. Select the option that can be used as one word substitute for the given group of words. The study of maps and charts. సింపుల్గా చార్ట్, మ్యాప్. కార్టూన్ అంటే ఏంటి? కార్టూన్ ఆల్మోస్ట్ రిలేటెడ్ టు మ్యాప్స్, ఫిగర్స్, చార్ట్స్. అట్లే కార్టూన్ అంటే ఏంటి? బొమ్మలే కదా. ద స్టడీ ఆఫ్ మ్యాప్స్ అంటే కార్టోగ్రఫీ. ఓకే. ఎప్పుడు కానీ స్టడీ ఆఫ్ సంథింగ్ అన్నప్పుడు మనకి ఇట్లా గ్రఫీ ఈ ఫామ్లో రావాలి. కార్టోగ్రఫీ, టోపోగ్రఫీ. సో ఇక్కడ మ్యాపింగ్, చార్టింగ్ అంటే ఇది ఆల్రెడీ మనకి 2 ఎలిమినేట్ అయినాయి. టోపోగ్రఫీ అంటే ఎర్త్ మీద సర్ఫేస్ను గురించి డీల్ చేసేది, దాన్ని టోపోగ్రఫీ అంటాం. సో హియర్ ద ఆన్సర్ ఇస్ కార్టోగ్రఫీ. అందుకే ఎప్పుడైనా ఒక వర్డ్లో మనం ప్రిఫిక్స్, సఫిక్స్ అని ఉంటుంది. ప్రిఫిక్స్, సఫిక్స్. సో ప్రిఫిక్స్ అంటే ఆ వర్డ్లో ఉన్న ముందు పార్ట్. ఇప్పుడు కార్ట్ ఇది ప్రిఫిక్స్ అవుతుంది. ఇప్పుడు గఫీ, అవి ఇది సఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే మనకు ప్రిఫిక్స్ కార్ట్ అనగానే అట్లీస్ట్ వీ కెన్ గెస్ మీనింగ్ ఆఫ్ కార్ట్ అనగానే ఏదో రిలేటెడ్ టు ఏదో బొమ్మలకు సంబంధించింది, మ్యాప్, చార్ట్కి సంబంధించింది మనం గెస్ చేయగలుగుతాం. ఇక్కడ కార్టోగ్రఫీ ఇట్లా వచ్చిందంటే స్టడీ ఆఫ్ సంథింగ్. సో ప్రిఫిక్స్, సఫిక్స్ అనే మన ఈ మెథడ్ తోటి మనం అట్లీస్ట్ వీ కెన్ గెస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్. Next one. In the sentence given below, 4 words, phrases have been underlined. Select the words, phrases that contain an error. Politic is a complicated thing. Politic అనేది ఉండదండి, పాలిటిక్స్ ఉంటుంది. ఓకే. కామన్ నౌన్ పాలిటిక్స్. సో పాలిటిక్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ ఎర్రర్ అడిగింది ఇదే కాబట్టి ఇది ఆన్సర్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ అడిగిండు. గివెన్ మెటిక్యులస్ అంటే ఈజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్, పర్టికులర్ అబౌట్ థింగ్, దేని గురించి అని ఉండదు, దాన్ని మనం మెటిక్యులస్ అంటే మనం మామూలుగా ఉంటుండే కదా, మై ఫాదర్ ఈజ్ వెరీ మెటిక్యులస్ రిగార్డింగ్ ఆర్ పర్టికులర్ అబౌట్ సంథింగ్ అని. మెటిక్యులస్ వెరీ కేర్ఫుల్గా ఉంటారు. వింటుండే కదా, మై బాస్ ఈజ్ వెరీ మెటిక్యులస్ రిగార్డింగ్
వర్క్, వాటెవర్ అట్లా మనం వాడుతుంటాం. వెరీ కేర్ఫుల్. Select the option that can be used as a one word substitute for given group of words. A collector of coins. ఇది మనం చాలాసార్లు విని ఉంటాం. నుమిస్మాటిస్ట్ను కాయిన్ కలెక్ట్ చేసే వాళ్ళని ఏమంటాం? సుక్రాలజిస్ట్. సుక్రాలజిస్ట్ అంటే స్టడీ ఆఫ్ ఫ్లెషీ పార్ట్. ఫ్లెషీ పార్ట్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్. ఈజ్ ఏ డాక్టర్. ఈజ్ ఏ డాక్టర్. ఇది కలెక్షన్ ఆఫ్. ఫిలియేటలిస్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ పోస్టల్ స్టాంప్స్. పోస్టల్ స్టాంప్స్. కార్టోఫిలియా. కార్టోఫిలియా యాక్చువల్లీ ఇది కార్టోఫైల్. కార్టోఫైల్. ఇది కార్టో అంటే ఏంటి? మనం ఇప్పుడు అనుకున్నాం కదా, మ్యాప్స్ రిలేటెడ్ టు చార్ట్స్. సో ఇది స్టడీ ఆఫ్ మళ్ళీ చార్ట్స్ కింద వచ్చేస్తుంది. హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ numismatist. Choose the correct meaning of the highlighted idiom. ఇక్కడ మనకు ఇడియం వచ్చేసాడు చూడండి. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రయింగ్. దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. మనకి ఒక అర్థమైంది, ఒలికిపోయిన పాల గురించి బాధపడాల్సిన అవసరం లేదు అన్న. దెర్ ఈజ్ నో పాయింట్ ఓవర్, నో పాయింట్ ఇన్ క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్. సో ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్. సో ఇక్కడ కూడా అదే కదా, దెర్ ఈజ్ నో పాయింట్ ఇన్ క్రయింగ్ ఓవర్. ఒలికిపోయిన పాలకు ఇంకా ఏడ్చేది ఏం లేదు అంటే ఇంకా దాని గురించి చెప్పాల్సింది. కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ హ్యాపెండ్. ఇది సరిగ్గా సూట్ అవుతుంది. ఎప్పుడు కానీ ఇడియమ్స్లో అక్కడ ఉన్న ఎగ్జాక్ట్లీ కన్వర్షన్ ఉంటుంది, అక్కడ ఒకటి ఉంటుంది, మీనింగ్ వేరే ఉంటుంది, దాన్ని మనం ఇడియమ్స్ అంటాము. మనకు జనరల్గా దీనికి రిలేటెడ్ మీనింగ్ ఇస్తారు. క్రయింగ్ ఓవర్ స్పిల్డ్ మిల్క్, పాలు వేయని ఎవరన్నా ఏడుస్తారా, అదే ఆన్సర్ కాదు. క్రయింగ్ ఓవర్ మిల్క్ దట్ హ్యాస్ స్పిల్డ్ ఓవర్, ఇది కూడా సేమ్ అదే ఇచ్చేసింది. కంప్లైనింగ్ అబౌట్ రిగ్రెట్ఫుల్ థింగ్స్, ఇది కూడా కాదు. ఇక్కడ సరైన సూటబుల్ ఏంటిది? కంప్లైనింగ్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఇది మనకు సూటబుల్ ఇడియం. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఏమడుగుతుంది? షీ ఈజ్ ద అమాంగ్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ బ్లాంక్ ఎక్కడ ఉంటుంది? షీ ఈజ్ ద తర్వాత బ్లాంక్ ఉంటుంది. షీ ఈజ్ ద డాష్ అమాంగ్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ మన కింద ఆన్సర్ చూసినట్టయితే మోస్ట్ ఇంటెలిజెంట్, ఇంటెలిజెంట్లీ, మోర్ ఇంటెలిజెంట్. ఇది మనకు ఆప్షన్ చూసినట్టయితే ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. ఇది మనకి ఏంటంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం మనం. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీ ఆఫ్ కంపారిజన్. ఈ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ అంటే మనకు 3 టైప్స్ ఉంటాయి. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. పాజిటివ్లో ఏంటంటే మనం సింపుల్గా చెప్పేస్తాం. పాజిటివ్లో దేని గురించి అయినా జస్ట్ సింపుల్గా చెప్పేస్తాం. కంపారిటివ్లో వీ కెన్ ఓన్లీ కంపేర్ చేస్తాం, 2 థింగ్స్ని కంపేర్ చేస్తాం. కంపారిటివ్లో 2 థింగ్స్ని కంపేర్. సూపర్లేటివ్ అంటే ఇంకా హైయెస్ట్ అన్నట్టు, ఇంకా హైయెస్ట్ డిగ్రీ ఇది, ఇంకా ఇతని హైయెస్ట్ అన్న లెవెల్లో మనం ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటెలిజెంట్ ఉంది. ఇంటెలిజెంట్ అనేది సింపుల్, పాజిటివ్. మోర్ ఇంటెలిజెంట్ అనేది కంపారిటివ్, మోర్ ఇంటెలిజెంట్. సూపర్లేటివ్ అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ ఈజ్ ద సూపర్లేటివ్. హీజ్ ఏ ఇంటెలిజెంట్ బాయ్ అన్నప్పుడు అది పాజిటివ్ అవుతుంది. హీజ్ ఏ ఇంటెలిజెంట్ బాయ్. నెక్స్ట్ కంపారిటివ్లో హీజ్ ఇంటెలిజెంట్ బాయ్ దాన్ అని ఇంకొకరితో కంపేర్ చేసినప్పుడు దాన్ రమేష్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చెప్పినప్పుడు మనం కంపారిటివ్. మోర్ ఇంటెలిజెంట్. మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే హీఈస్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ బాయ్ ఇన్ ద స్కూల్ ఫర్ ఎగ్జాంపుల్. సో స్కూల్లో అందరికీ అతనే మోస్ట్ ఇంటెలిజెంట్ అంటే
ఇది సూపర్లేటివ్. ఇంకా స్కూల్లో అతనికన్నా ఎవరు కూడా ఇంటెలిజెంట్ లేరు. ఆ సెన్స్లో మనం దీన్ని వాడతాం. ఇప్పుడు మనకు ఈ సూపర్లేటివ్లో కంపల్సరీ మనకు దా అనేది ఉంటుంది. దా వచ్చిందంటే దట్ ఈజ్ కంపల్సరీ సూపర్లేటివ్ డిగ్రీ. సచిన్ టెండూల్కర్ ఈజ్ ద మోస్ట్ అని మనం వాడుతూ ఉంటాం. ఎందుకంటే అతను మోస్ట్ సక్సెస్ఫుల్ క్రికెటర్ ఇన్ ద వరల్డ్ అని వాడచ్చు. సో మనం హైయెస్ట్ డిగ్రీలో కంపేర్ చేసినప్పుడు మనం దీన్ని సూపర్లేటివ్ వాడతాం. ఎప్పుడైతే మనకి ఇక్కడ షీ ఈజ్ ద అని వచ్చిందో, ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఈజ్ ద ఆన్సర్. షీ ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఎమంగ్ హర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఇక్కడ దా కనుక లేకపోతే మోర్ వస్తుంది. మోర్ వచ్చినప్పుడు కంపల్సరీ దాన్ వస్తుంది కంపారిటివ్లో. ఈ రకంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద మన క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్లీ స్పెల్డ్ డైలీ. ఇది కాదు. సింపుల్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. హోల్సమ్. హోల్సమ్ అంటే మనకు హెల్దీ. హోల్సమ్ అంటే హెల్దీ. సో దానికి ఆపోజిట్ ఆంటోనిమ్ అంటే అన్హెల్దీ ఇస్ ద ఆన్సర్. Fill in the blank with the most appropriate verb form. He started dash the guitar when he was 18. He started played to playing. ఎప్పుడు కానీ టూ తర్వాత ఇంగ్ ఫామ్ ఉన్నది ఉండదు. హీ స్టార్టెడ్ ప్లేడ్ అనేది ఉండదు. ఇది యాక్చువల్గా హీ స్టార్టెడ్ ప్లేయింగ్. హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ద గిటార్ వెన్ హీ వాజ్ 18. అతను 18 ఉన్నప్పుడే గిటార్ అని ప్లే చేయడం జరిగింది. ఇక్కడ హీ స్టార్టెడ్ ప్లేయింగ్ అంటే, ఇక్కడ ప్లేయింగ్ అంటే మామూలుగా మనకేం తెలుసు, వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్ అనుకుంటాం మనం మామూలుగా. కానీ మనకు ఇంగ్లీష్లో ఇంకో కాన్సెప్ట్ ఏముంటుందంటే జెరండ్. ఇది వర్బ్ ప్లస్ ఇంగ్ ఫామ్లోనే ఉంటుంది, బట్ ఇట్ ఫంక్షన్స్ యాజ్ నౌన్ లాగా పనిచేస్తుంది. స్టార్టెడ్ ప్లేయింగ్ ద గిటార్. ప్లేయింగ్ అనేది ఇక్కడ మనకు నౌన్లా ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఈజ్ మై హాబీ అని అనుకో. కుకింగ్ ఈజ్ మై హాబీ. ఇక్కడ కుకింగ్ అనేది V1 ప్లస్ ఇన్ఫామ్ వర్బ్. కానీ నేను దేనిలా చెప్తున్నా, నౌన్లా చెప్తున్నా. వంట చేయడం నా హాబీ. ఓకే, అట్లా ప్లేయింగ్ ద గిటార్, హీ స్టార్టెడ్ ప్లేయింగ్ ద గిటార్ వెన్ హీ వాజ్ 18. దీన్ని మనం జెరండ్ అనే కాన్సెప్ట్. ఇది యాక్చువల్గా వర్బ్ ఫామ్లో ఉంటుంది, కానీ ఇది నౌన్లా మనం యూజ్ చేస్తాం. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇడియం. మళ్ళీ ఒక ఇడియం ఇచ్చేసాం. టు టేక్ ద బుల్ బై ద హార్న్స్. మనం దీన్ని ఫస్ట్ మామూలు ఇమాజిన్ చేసుకోం. టు టేక్ ద బుల్ బై ద హార్న్స్, మనం ఏంటంటే ఒక బుల్ని హార్న్స్తో మన చేతిలోకి తీసుకున్నాం అంటే ఆ మీనింగ్లో ఉంది ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటి, టు స్టీల్ ద బుల్స్ హార్న్. ఎగ్జాక్ట్లీ దాన్ని కన్వర్ట్ చేసేది ఆన్సర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, మన ఇడియం అంటేనే అది, దాని యాక్చువల్ మీనింగ్ వేరే. టు క్యాచ్ సమ్వన్ కాదు. టు డీల్ డెసిసివ్లీ విత్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్. మనం ఒక బుల్ని కొమ్ములతోటి వంచినామంటే అది కరెక్ట్ సూట్ అవుతుంది. టు డీల్ డెసిసివ్లీ, చాలా చాకచక్యంగా ఎప్పుడు విత్ డిఫికల్ట్ ఆర్ డేంజరస్ సిచ్యువేషన్లో మనం డీల్ చేస్తున్నాం. ఇది యాప్ట్గా సెట్ అవుతుంది. టు హోల్డ్ ద బుల్ బై హార్న్స్, యాజ్ దీన్ని కన్వర్ట్ చేసింది ఎప్పుడు కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ ఒకటి ఉంటుంది, మనకు ఆన్సర్ అనేది వేరే వస్తుంది. అది ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Fill in the blank with the most appropriate article. I stay far away from here. It is dash 4-hour journey. మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా లాస్ట్ ప్రీవియస్ పేపర్లో కూడా 4 hour మన అక్కడ 5 రూపీ నోట్ వచ్చింది. 5 రూపీస్. ఎప్పుడు కానీ నంబర్ ఇట్లా వచ్చినప్పుడు మనం ముంగట ఏను వాడతాం. ఈవెన్ దో నంబర్ అనేది ప్లూరల్ నంబర్ అయినా కూడా. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, in the sentence given below, 4 words or phrases have been underlined. Select the words or phrase that contains an error. I was disappointed as I not having అనేది సెట్ అవ్వట్లేదు కదా, మనకు చదివితేనే తెలిసిపోతుంది. I was disappointed as I not having Swami play in Dubai.
సో యాక్చువల్గా ఏంటంటే ఐ డిడ్ నాట్ హ్యావ్ రావాలి ఇక్కడ. ఐ వాజ్కి కంటిన్యూడ్ యాజ్ ఐ డిడ్ వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఇంగ్ ఫామ్ రాదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ స్వామి ప్లే ఇన్ దుబాయ్. సో ఆప్షన్ 2 is the answer. Select the most appropriate antonym of the given word. Dwindle అంటే ఏంటంటే తగ్గించడం, రెడ్యూస్, డిక్రీజ్, డ్రాప్ అంటే కూడా పడిపోవడం, అదే ఆన్సర్. కానీ ఇక్కడ అడిగిన ఆంటోనిమ్ ఆపోజిట్ కాబట్టి ఇంక్రీజ్ ఇస్ ద ఆన్సర్. In the sentence given below, 4 words or phrases have been underlined. Select the words phrase that contains an error. He does not like wearing spectacle. ఇక్కడ స్పెక్టాకిల్ ఉండదు, మనకు తెలిసి స్పెక్టాకిల్స్, ఇక్కడ ఎస్ ఉంటుంది. ఓకే, స్పెక్టాకిల్ అనేది ఉండేది కళ్ళజోడు. స్పెక్టాకిల్స్ ఇస్ ద రైట్ వన్. లైక్ సిజర్స్ ఉంటుంది కానీ సిజర్ ఉండదు. సో ఇది కూడా అంతే. సో ఆన్సర్ ఇస్ ది స్పెక్టాకిల్, ఎర్రర్ వన్. Fill in the blank with the most appropriate verb form. He tried dash the subject. He tried dash the subject, but there were no takers. చూద్దాం. టు చేంజ్ ఎప్పుడు కానీ 2 + V1 ఉంటుంది. చేంజ్ ఇది రాంగ్. టు చేంజ్ 2 + ఎప్పుడు కానీ V1 వర్బ్ ఫామ్ ఉంటుంది. 2 + వర్బింగ్ ఫామ్ ఎప్పుడు ఉండదు. హీ ట్రైడ్ చేంజ్ వెంటనే V2లు 2 రావు, ఇది కూడా కాదు. హీ ట్రైడ్ టు చేంజ్ ద సబ్జెక్ట్ బట్ దెర్ వర్ నో టేకర్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎప్పుడు కానీ 2 అప్పుడు V1 వస్తుంది. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words phrases have been underlined. Select the words phrase that contain an error. మళ్ళీ అడుగుతున్నాను. తను ఈజ్ ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ అవర్ క్లాస్. మనం ఇంతకుముందు తీసుకున్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒకటేంటి, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్. ఎప్పుడైతే మోస్ట్ మామూలుగా మనం ఇంతకుముందు మనకి ఏమొచ్చింది, ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్. మోస్ట్ అనేది సూపర్లేటివ్ ఫామ్. ఎప్పుడైనా సూపర్లేటివ్ ఫామ్ కంపల్సరీ మనకి ఏమొస్తుంది అనుకున్నాం, దా వస్తుంది. ఓకే, ఇక్కడ మోస్ట్, మరి మోస్ట్ ముందు ఏముండాలి ఉంటే దా ఉండాలి. తను ఈజ్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ అని అనాలి. ఓకే, అది కరెక్ట్. సో తను ఈజ్ ఏ మోస్ట్ అనేది రాంగ్, ఎర్రర్ అది. ద మోస్ట్ ఉండాలి, ఎందుకంటే సూపర్లేటివ్లో ద. సో ఇప్పుడు డిగ్రీ ఆఫ్ కంపారిజన్ 2 క్వశ్చన్స్, సెకండ్ వన్ ఇది. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఐఎమ్ సారీ అబౌట్ యువర్ హెల్త్. మనం ఎవరికన్నా వాళ్ళ హెల్త్ బాగాలేనప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఇవి కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తే ఐఎమ్ సారీ అబౌట్ యువర్ హెల్త్. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్, సేమ్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. మ్యామూత్ అంటే వెరీ బిగ్, దట్ ఈస్ హ్యూజ్ ఇస్ ద ఆన్సర్. హ్యూజ్ అంటే కూడా వెరీ బిగ్. స్మాల్, బ్రాడ్, మ్యామల్ కాదు. స్మాల్ అంటే చిన్నది, బ్రాడ్ అంటే వెళ్ళిపోయింది. మ్యామల్ అంటే మామూలు తెలుసు కదా, క్షీరదాలు ఏదో ఉంటాం కదా, అది మ్యామల్. ఇక్కడ మ్యామూత్ అనేది యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇవి ఇంతకుముందు ఉంటే మ్యామూత్ అని చాలా బిగ్గా ఉండే ఎలిఫెంట్ లాగా ఉంటుంటే అవి ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. సో దాని నుంచి మనకి మ్యామూత్ అనే మీనింగ్ వచ్చింది. దట్ ఈస్ హ్యూజ్, వెరీ బిగ్. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. అక్యుమ్యులేట్ ఇక్కడ కాదు, ఈ 2 ఎమ్ములు ఉండవు, ఇక్కడ 2 ఎమ్ములు. సో అక్యుములేట్ ఇది మనకు ఫ్రీగా వచ్చే మార్క్స్, స్పెల్లింగ్కి సంబంధించినవి. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. గ్రీఫ్, GRIF, ఇది కూడా మనకు ఫ్రీగా వచ్చే మార్క్, గ్రీఫ్ స్పెల్లింగ్స్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆంటోనిమ్ ఫర్ రేడియంట్. రేడియంట్ అంటే లైట్గా మెరిసేదాన్ని మనం రేడియంట్. బ్రైట్ అంటే కూడా రేడియంటే, లైట్ అంటే కూడా రేడియంట్ మీనింగే. డల్ అంటే డల్గా ఉండడం, రేడియంట్కి ఆపోజిట్. సో ఇది ఆపోజిట్ వర్డ్ కాబట్టి ఇదే. ఇవిల్ అంటే ఇవిల్ థాట్స్ అంటాం కదా మనం. ఇవిల్ అంటే రాక్షస లాంటి మీనింగ్ వస్తుంది. డల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద సెంటెన్స్ గివెన్ బిలో 4 words or phrases have been underlined. Select the words phrase contains an error. ఇక్కడ కూడా ఎర్రర్ అయింది. The garden had a large variety of cactus.
ద గార్డెన్ హ్యాడ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ క్యాక్టస్. ఇక్కడ యాక్చువల్గా క్యాక్టస్ అనేది సింగులర్, ఇది క్యాక్టస్ ఈజ్ ఏ సింగులర్. ఎప్పుడైతే మనం వెరైటీ ఆఫ్ ఉంటామో అప్పుడు ప్లూరల్ ఉండాలి. వెరైటీ ఆఫ్ క్యాక్టసెస్ ఉంటుంటాం. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అంటాం కదా, వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్, అట్లా ఇక్కడ కూడా మనకు ప్లూరల్ ఫామ్ ఉండాలి. సో ఆఫ్ క్యాక్టస్, దిస్ ఈజ్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. మళ్ళీ అడిగిన డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద చూస్ ద కరెక్ట్ సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ గివెన్ వర్డ్. ప్రాక్టికల్, ప్రాక్టికల్, మోర్ ప్రాక్టికల్, మోస్ట్ ప్రాక్టికల్. మనకు ఉండేటి డిగ్రీస్ 3 degrees. ఇది పాజిటివ్ ఇస్ ద ప్రాక్టికల్, మోర్ ప్రాక్టికల్, అండ్ నెక్స్ట్ మోస్ట్ ప్రాక్టికల్. ఇది కంపారిజన్, ఇది సూపర్లేటివ్. మనకు అడిగింది ఏంటి ఇక్కడ? సూపర్లేటివ్. సూపర్లేటివ్ ఏమొస్తుంది? ద మోస్ట్ అనుకున్నాం కదా, ఇక్కడ మోస్ట్ ప్రాక్టికల్ ఇస్ ద ఆన్సర్. చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది హైలైటెడ్ ఇడియం. మళ్ళీ ఒక ఇడియం అడిగిండు. ద ట్రెక్ ప్రూవ్ టు బి ఏ పీస్ ఆఫ్ కేక్. పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీగా ఉండేదని మనం పీస్ ఆఫ్ కేక్ అంటాం. ద ట్రెక్కింగ్ అనేది ప్రూవ్ చేయబడింది. ఏంటంటే చాలా ఈజీ అని ప్రూవ్ చేయబడింది అంట. ఇక్కడ మనకు ఏ పీస్ ఆఫ్ కేక్ అనేది ఇక్కడ ఇడియం. ఈజీ టాస్క్ని మనం పీస్ ఆఫ్ కేక్ అంటాం. ఓకే, మనం జనరల్గా ట్రెక్ అనగానే ఎంజాయబుల్ టాస్క్ మనం అనుకుంటారు ఎవరికాళ్ళు. ఎంజాయబుల్ టాస్క్, అప్ హిల్ టాస్క్ కూడా, ఎందుకంటే ట్రెక్కింగ్ అనేది అప్ హిల్ టాస్కే, టు సమ్ ఎక్స్టెంట్ డేంజరస్ టాస్క్. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏ పీస్ ఆఫ్ కేక్. పీస్ ఆఫ్ కేక్ అంటే ఏంటంటే వెరీ ఈజీ టాస్క్. ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్. షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్ డాష్ హర్ ట్రావెల్ అరేంజ్మెంట్స్. షీ హ్యాడ్ నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లం మనకు ఇక్కడ విత్ హర్ arrangements. With her arrangements is the perfect appropriate option. Next, passage. మనం ఇంతకుముందు లాస్ట్ పేపర్లో డిస్కస్ చేసుకున్నట్టు ప్యాసేజ్ ఎప్పుడు కానీ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూస్తే మనం ప్యాసేజ్ చదివేటప్పుడు మనం ఏదైతే క్వశ్చన్ అడిగారో అక్కడ కొంచెం అటెంటివ్గా కొంచెం హైలైట్ చేస్తూ మనం ఉంటాం. కాబట్టి ఫస్ట్ ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. మనకు దాంతో ఒక బేసిక్ ఐడియా కూడా వచ్చేసింది క్వశ్చన్ చూడగానే. సో ఫస్ట్ లెట్స్ ఫోకస్ ఆన్ ది క్వశ్చన్. ఆప్టిమిజం ఈజ్ వెరీ గుడ్ క్వాలిటీ బికాజ్. ఫస్ట్ ఆప్టిమిజం అంటే తెలుసు కదా, హూ లుక్స్ ది బ్రైటర్ సైడ్, పాజిటివ్గా ఆలోచించడం ఆప్టిమిస్టులు అంటారు. సో ఆప్టిమిజం పాజిటివ్ సైడ్ ఆలోచించడం ఈజ్ ఎ వెరీ గుడ్ క్వాలిటీ బికాజ్. సో ఇది ఏదో సంథింగ్ రిలేటెడ్ టు ఆప్టిమిజం అని అర్థమవుతుంది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ పాజిటివ్ థింకింగ్, మళ్ళీ పాజిటివ్ థింకింగ్ ఆప్టిమిజం. సో మనం కొంచెం గెస్ చేయగలుగుతున్నాం. పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ లాంగర్ లైఫ్. సో కొంచెం చూసుకోవాలి మనం చదివేటప్పుడు. బెటర్ హెల్త్ అండ్ లాంగర్ లైఫ్. ఆప్టిమిస్ట్ లివ్ ఫర్ 7 years లాంగర్ దాన్ అదర్స్. ఆప్టిమిస్టులు 7 years ఎక్కువ జీవిస్తారు. ఫీలింగ్ ఆఫ్ ఆప్టిమిజం వేరీ అకార్డింగ్ టు ద టైమ్స్. పెసిమిస్ట్ హ్యావ్ స్ట్రాంగర్ లంగ్స్. పెసిమిస్ట్ అంటే ఆపోజిట్ టు ఆప్టిమిస్ట్, హూ ఆల్వేస్ లుక్స్ ఎట్ నెగిటివ్ సైడ్. ఇది కాదు, నాకు ఎప్పుడు రాదు అనేటోళ్ళని మనం పెసిమిస్ట్లు అంటాం. ఎప్పుడు డిస్కరేజ్గా ఉంటారు వాళ్ళు. ద రీసెర్చెస్ట్ హెన్లీ సెంటర్. అంటే హెన్లీ సెంటర్ ఏదో వచ్చినప్పుడు మనం అక్కడ కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఏం చెప్పారో మనం కొంచెం చూడాలి. డిపెండ్స్ ఆన్ పర్సన్స్ ఇన్కమ్. వెల్త్ హెల్ప్స్ పీపుల్ టు డెవలప్ గుడ్ యాటిట్యూడ్. వెల్త్ డజంట్ నెసెసరీ క్రియేట్ హ్యాపీనెస్. వెల్త్ అనేది హ్యాపీనెస్ క్రియేట్ చేయదు. ఆప్టిమిస్ట్ ఎర్న్ మోర్ దాన్ అదర్స్. ఆప్టిమిస్టులు అందరికన్నా ఎక్కువ సంపాదిస్తారని చెప్తుంది. సరే, నెక్స్ట్ మార్టిన్ సెలిగ్మన్ స్టడీ. అంటే ఇతను ఇంకొక స్టడీ చేసిన ఇంకొక అతను మనకి ఇప్పుడు పైన ఫస్ట్ ఎవరు స్టడీ రీసెర్చర్ హెన్లీ సెంటర్ లాగా ఇంకొక మార్టిన్ సెలిగ్మన్ స్టడీ షోస్ దట్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్లో ఆయన ఏదో చెప్పింది. మనం అప్పుడు పారాగ్రాఫ్ ఎప్పుడైతే చదువుతాం అప్పుడు దాన్ని మనం కొంచెం ఫోకస్డ్గా చదవాలి. ఆప్టిమిస్ట్ పర్ఫార్మ్ బెటర్ దాన్ పెసిమిస్ట్ అచీవ్ మోర్ పర్సనల్ గోల్స్ దెన్ ఆప్టిమిస్ట్ ఫీల్ మోర్ స్ట్రెస్డ్ దాన్ పెసిమిస్ట్ డూ నాట్ సఫర్ ఫ్రమ్ డిప్రెషన్. సో మనం నెక్స్ట్ ఎప్పుడైతే పారాగ్రాఫ్ చదువుతామో ఇతని స్టడీ, ఇతని రీసెర్చ్, ప్యాసేజ్ అకార్డింగ్ టు ప్యాసేజ్ అంటే ఓవరాల్గా మనకు ప్యాసేజ్ నుంచి ఏమర్థమైందో చూసుకోవాలి. నెక్స్ట్ రెసిలియంట్ పీపుల్ అచీవ్ సక్సెస్ బికాస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ తెలియదు. రెసిలియంట్ అంటే వాళ్ళు ఈజీగా రికవర్ అవుతారు, దేన్నైనా ఫేస్ చేస్తారు. ఫెయిల్ అయినా కూడా సైలెంట్గా కూర్చోరు,
దాన్ని ట్రై చేస్తారు, మళ్ళీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఈజీగా కూడా రికవర్ అయ్యేవాళ్ళని మనం రెసిలియంట్ పీపుల్ అంటాం. రెసిలియంట్ పీపుల్ అచీవ్ సక్సెస్. వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారు? ఫర్గెట్ దర్ మిస్టేక్స్ అండ్ సెర్చ్ ఫర్ ఆపర్చునిటీస్, హ్యావ్ ద కెపాసిటీ టు ఓవర్కమ్. కొంచెం ఇది చూడండి, హ్యావ్ ద కెపాసిటీ అండ్ ఓవర్కమ్ ద టఫ్ సిచ్యువేషన్, స్మైల్ ఆల్ ద టైమ్. సో మనం చూద్దాం మళ్ళీ ఒకసారి పారాగ్రాఫ్ చూసి మనం సమ్ టైమ్స్ ఏంటంటే దాని మీనింగ్ తోటి కూడా మనం ఆన్సర్లు ఈజీగా చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ప్యాసేజ్ చూద్దాం. ఆప్టిమిస్ట్ హ్యావ్ టెండెన్సీ టు సీ ద గ్లాస్ యాజ్ హాఫ్ ఫుల్ రాదర్ దాన్ హాఫ్ ఎంప్టీ. ఇది మనం చాలాసార్లు ఎగ్జాంపుల్గా వింటూనే ఉంటాం, సినిమాల్లో కూడా చూస్తాం. మనం గ్లాస్లో వాటర్ హాఫ్ ఫిల్ చేసిన తర్వాత అందులో ఏముందంటే కొందరు హాఫ్ ఫుల్ ఉందంటారు, కొందరు హాఫ్ ఖాళీ ఉందంటారు. ఎవరైతే ఆ సగం వరకు నిండి ఉందని పాజిటివ్ చెప్పే వాళ్ళని ఆప్టిమిస్ట్ అంటారు. ఎవరైతే ఇంకా హాఫ్ ఖాళీ ఉందని బాధపడతారో లేదంటారో వాళ్ళని మనం పెస్సిమిస్ట్ అంటాం. సో డోంట్ బి లైక్ ఆప్టిమిస్ట్ పెస్సిమిస్ట్ అని మామూలుగా మనం డైలాగ్స్ ఉంటాం కదా. ఇట్స్ అన్ అడ్మైరబుల్ క్వాలిటీ. ఇది ఒక మంచి క్వాలిటీ. వన్ దట్ కెన్ పాజిటివ్లీ అఫెక్ట్ బోత్ మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్. ఈ క్వాలిటీ మనని బోత్ అఫెక్ట్ చేస్తుంది. ఏ రకంగా? బోత్ మెంటల్ అండ్ ఫిజికల్గా అనేది మనని అఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? మనం ఏమనుకుంటాం అంటే ఓన్లీ మైండ్తో ఆలోచిస్తే మైండ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటాం కదా, అది మనని ఫిజికల్గా వీక్ చేస్తుంది. మీన్ ఏంటంటే మెంటల్ కండిషన్ బాగుంటేనే ఫిజికల్గా కూడా వాళ్ళు బాగుంటారు. ఆప్టిమిస్ట్ హ్యావ్ ప్లెంటీ టు బీ హ్యాపీ అబౌట్. వాళ్ళు ఆప్టిమిస్ట్ ఏ రకంగా హ్యాపీగానే ఉంటారు. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ కెన్ కన్విన్స్ యువర్ సెల్ఫ్ దట్ థింగ్స్ విల్ బీ బెటర్. ఇఫ్ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్, నీకు నువ్వు కన్విన్స్ చేసుకుంటే థింగ్స్ విల్ బీ బెటర్. మనం ఏదైనా చేసేవన్నీ కూడా బెటర్గా ఉంటాయి. ద ఆర్ట్స్ ఆఫ్ ఇట్ హ్యాపీనింగ్ విల్ ఇంప్రూవ్. కొన్ని కష్టమైనవి కూడా ఇంప్రూవ్ అవుతుంది. బికాజ్ యూ కీప్ ఆన్ ప్లేయింగ్ ద గేమ్. ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ఆ గేమ్ అనేది పాజిటివ్ ఆడుతూనే ఉంటావు కాబట్టి ఎంత ఆర్ట్స్ వచ్చినా కూడా కష్టమైనవి కూడా అవన్నీ మనకు ఇంప్రూవ్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఆప్టిమిస్టిక్ గురించి మనకు కొంచెం బేసిక్ ఇంట్రడక్షన్లో చెప్పిండు. ఏ రీసెర్చ్ కండక్టెడ్ బై మార్టిన్ సెలిగ్మన్. మనకు అక్కడ క్వశ్చన్లో అడిగింది, ఆథర్ ఆఫ్ లెర్న్డ్ ఆప్టిమిజం షోస్ దట్ when times get tough optimists do better than pessimist. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆప్టిమిస్ట్ డూ బెటర్ దాన్ పెసిమిస్ట్ టఫ్ టైంలో. దే సక్సీడ్ బెటర్ ఎట్ వర్క్, రెస్పాండ్ బెటర్ టు స్ట్రెస్, హ్యావ్ ఫ్యూయర్ ఎపిసోడ్స్ ఆఫ్ డిప్రెషన్ అండ్ అచీవ్ మోర్ పర్సనల్ గోల్స్. వీళ్ళు అందరికన్నా ఈజీగా సక్సెస్ అవుతారు. వీళ్ళకు ఫ్యూర్ ఎపిసోడ్స్ ఆఫ్ డిప్రెషన్, వీళ్ళకి డిప్రెషన్ చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అచీవ్ మోర్ వాళ్ళు పర్సనల్ గోల్స్ కూడా చాలా అచీవ్ చేస్తారు. ఏం చెప్తున్నాను ఇక్కడ? టఫ్లో ఉన్న టైంలో ఆప్టిమిస్ట్ డూ బెటర్ దాన్ పెసిమిస్ట్ అంటుంది ఇక్కడ. సో మనం ఒకసారి కింద క్వశ్చన్ చూద్దాం. మార్టిన్ సెలిగ్మన్ స్టడీ షోస్ దట్ డ్యూరింగ్ హార్డ్ టైమ్స్ ఆప్టిమిస్ట్ పర్ఫార్మ్ బెటర్ దాన్ పెసిమిస్ట్. ఇది చెప్పిండు. పెసిమిస్ట్ అచీవ్ మోర్ పర్సనల్ గోల్స్ దాన్ ఆప్టిమిస్ట్. ఇది రాంగ్ ఆన్సర్. పెసిమిస్ట్ కాదు, ఆప్టిమిస్ట్లో. ఆప్టిమిస్ట్ ఫీల్ మోర్ స్ట్రెస్డ్. వీళ్ళు ఎందుకు స్ట్రెస్గా ఫీల్ అవుతారు? పెసిమిస్ట్ డూ నాట్ సఫర్ ఫ్రమ్ డిప్రెషన్. ఇది పెసిమిస్ట్ గురించి మనకు అడిగింది ఏంది? ఇది ఆప్టిమిస్ట్ పర్ఫార్మ్ బెటర్ దాన్ పెసిమిస్ట్. ఒక ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? మనకు అక్కడ మనం క్వశ్చన్ దగ్గర హైలైట్ చేసుకున్నాం కదా, మనం ముందే క్వశ్చన్ చూసి మనకు వచ్చేసింది. స్టడీస్ ఆల్సో షో దట్ బిలీఫ్ కెన్ ఆల్సో హెల్ప్ వెన్ పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. ఏమంటుందంటే ఎవరైతే బిలీఫ్స్ నమ్మకంగా ఉంటారో వాళ్ళు కంపల్సరీ కూడా కెన్ హెల్ప్ వెన్ పీపుల్ హ్యావ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. ఉన్నా కూడా మనం ఒక నమ్మకం అంటే ఏ నమ్మకం ఆప్టిమిస్టిక్గా లేదు అవుతుంది అన్న నమ్మకంతో ఉంటే కూడా వాళ్ళు ఏంటంటే ఆ నమ్మకం కూడా హెల్ప్ చేస్తుందని చెప్తాను. చార్డ్ వెలెన్స్, ఏ సోషల్ ఫోర్కాస్టర్ ఎట్ ద హెన్లీ సెంటర్ హూ సర్వేడ్ మిడిల్ క్లాస్ బ్రిటన్స్ బిలీఫ్ అబౌట్ ఇన్కమ్. మనకు దీని గురించి కూడా మనకు అక్కడ క్వశ్చన్ వచ్చేది. సో మనకు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. థర్డ్, హ్యాస్ ఫర్ ద పీపుల్ హూ ఫీల్ వెల్దియెస్ట్ అండ్ దోస్ హూ ఫీల్ పూరెస్ట్ యాక్చువల్లీ హ్యావ్ ఆల్మోస్ట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ టు స్పెండ్. ఎవరైతే మేము బాగా డబ్బు ఉంది అనుకుంటారో లేదనుకుంటారో వాస్తవానికి వాళ్ళందరి దగ్గర సమానంగానే ఉంది. హౌఎవర్ కాకపోతే దేర్ యాటిట్యూడ్స్ అండ్ బిహేవియర్ ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్. అక్కడ వాళ్ళ యాటిట్యూడ్ నా దగ్గర ఇంతే ఉంది అనుకుంటారు, నా దగ్గర ఇంత చాలా ఉంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ మన మెయిన్ ఏంటంటే యాటిట్యూడ్ మ్యాటర్స్ ఫ్రమ్ వన్ అనదర్. ఇక్కడ ఏం చెప్తారు? యాటిట్యూడ్ మ్యాటర్స్, ఎంత డబ్బు ఉందని. ఇన్ అదర్ వర్డ్, డ్యూరింగ్ క్రంచ్ టైమ్స్ ఇట్ ఈస్ యాటిట్యూడ్ దట్ మ్యాటర్స్. సో ఏదైతే ఆ టైంలో క్రంచ్ టైం, డిఫికల్ట్ టైమ్స్ ఉంటాయో, ఆడ్ టైమ్స్ ఉంటాయో, అప్పుడు యాటిట్యూడ్ ఈస్ ద మ్యాటర్ అని ఇక్కడ మనకు చెప్తాడు. ఏంటి ఇక్కడ? హెన్లీ సెంటర్ వాళ్ళు
ఒకసారి క్వశ్చన్ చూద్దాం కింద. రీసెర్చ్ ఆఫ్ హెన్లీ సెంటర్. ఆప్టిమిజం డిపెండ్స్ అపాన్ ఏ పర్సన్స్ ఇన్కమ్. ఇక్కడ ఏం మాట్లాడిన డబ్బు. ఆప్టిమిజం డిపెండ్స్, డబ్బు ఉంటేనే ఆప్టిమిజం ఉంటుందా? కాదు. వెల్త్ హెల్ప్స్ పీపుల్ టు డెవలప్ గుడ్ యాటిట్యూడ్. డబ్బు ఉంటేనే మనకు యాటిట్యూడ్ డెవలప్ అవుతుందా? కాదు. వెల్త్ డజంట్ నెసెసరీ క్రియేట్ హ్యాపీనెస్. అదే మనకు పైన అదేగా చెప్పింది, డబ్బు ఉంటేనే హ్యాపీగా ఉంటామా? డబ్బు ఉన్నా లేకపోయినా వెల్త్ అనేది డజంట్ నెసెసరీ క్రియేట్ హ్యాపీనెస్. ఇది కరెక్ట్. ఆప్టిమిస్ట్ ఎర్న్ మోర్ దెన్ అదర్స్. ఆప్టిమిస్ట్లే ఎర్న్ మోర్ దెన్ అదర్సా? కాదు. సో హియర్ ద ఆన్సర్ ఇస్ వెల్త్ డస్ నాట్ నెసెసరీ క్రియేట్ హ్యాపీనెస్. డబ్బే ఖచ్చితంగా మనకి హ్యాపీనెస్ని క్రియేట్ చేస్తుందని చెప్పలేదు. మరి ఏం క్రియేట్ చేస్తుంది, ఏంటి మ్యాటర్ అంటే ఇక్కడ యాటిట్యూడ్ మ్యాటర్స్ అని మనకు ఇలా ఏదైతే హెన్లీ సెంటర్ వల్ల ఉందో అది మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇది ఆప్టిమిస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్ టు బి చీర్ఫుల్ అబౌట్. ఆప్టిమిస్ట్ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఆప్టిమిస్ట్లకు సంథింగ్ ఎల్స్ ఉంటుంది టు బి చీర్ఫుల్ అబౌట్. ఇన్ జనరల్ దే ఆర్ మోర్ రోబస్ట్. వాళ్ళు చాలా ధైర్యంగానే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టడీ ఆఫ్ 660 వాలంటీర్స్ బై ది యాలే యూనివర్సిటీ సైకాలజిస్ట్ డాక్టర్ బెకాలే ఫైండ్ దట్ థింకింగ్ పాజిటివ్లీ స్ట్రెంగ్థెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. సో మనకు దీని గురించి క్వశ్చన్ అడగలే కాబట్టి మనం దీన్ని కొంచెం లైట్గా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. యాలే యూనివర్సిటీ కానీ దీని గురించి మనకేం మెన్షన్ చేయలే, జస్ట్ ఒకసారి చూద్దాం. డాక్టర్ బేకాలే ఫౌండ్ దట్ థింకింగ్ పాజిటివ్లీ స్ట్రెంగ్థెన్స్ ద ఇమ్యూన్ సిస్టమ్. మనకు ఆల్రెడీ ఫస్ట్ పారాగ్రాఫ్లో కూడా చెప్పాను, ఎవరైతే పాజిటివ్గా థింక్ చేస్తారో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ యాడ్స్ అన్ యావరేజ్ ఆఫ్ 7 years టు యువర్ లైఫ్. సో ఇది మనం అక్కడ విన్నాం 7 years ఆఫ్ లైఫ్, కానీ అది వేరే వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ చెప్పింది వాళ్ళు యాలే యూనివర్సిటీ వాళ్ళు చేసిన దాంట్లో ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది, 7 years లైఫ్ పెరుగుతుందని చెప్పారు. ఏ హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్టడీ 670 men ఫౌండ్ దట్ ఆప్టిమిస్ట్ హ్యావ్ సిగ్నిఫికెంట్లీ బెటర్ లంగ్ ఫంక్షన్. హార్వర్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే లంగ్ ఫంక్షన్ బాగుంటుందని చెప్తున్నారు. ఆప్టిమిజం వన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రేట్స్ అంటే క్వాలిటీ క్యారెక్టరిస్టిక్ రిక్వైర్డ్ ఇన్ బిల్డింగ్ రెసిలియన్స్ అంటే ఎవరైతే ఆప్టిమిస్టులు ఉంటారో ఆప్టిమిజం ఈజ్ ద సెంట్రల్ ట్రైట్ రిక్వైర్డ్ ఇన్ బిల్డింగ్ రెసిలియన్స్ అంటే క్విక్ రికవర్. ఎట్లాంటి సిచ్యువేషన్లు ఏమైనా కూడా వాళ్ళు ఏంటంటే తొందర రికవర్ అవుతారు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ద కెపాసిటీ టు విత్ స్టాండ్ వాళ్ళు దేన్నైనా తట్టుకుంటారు ఉండేవాళ్ళని మనం రెసిలియన్స్ అంటే చేసి యూనివర్సిటీ. ఆప్టిమిస్ట్లకు మనకి ఏముంటుంది, రెసిలియన్స్ అనేది ఉంటుంది. రీజన్స్ యాలే యూనివర్సిటీ ఇన్వెస్టిగేటర్ ఇన్ ద యాన్యువల్ రివ్యూ. ఈ రివ్యూలో వాళ్ళు చెప్పారంట దే యాడ్ దట్ రెసిలియంట్ పీపుల్ కెన్ రికవర్ క్విక్లీ. అదే దాని మీనింగ్ మళ్ళీ చెప్తున్నాను. ద రెసిలియంట్ పీపుల్ కెన్ రికవర్ క్విక్లీ ఫ్రమ్ డిఫికల్ట్ సిచ్యువేషన్. దే హ్యావ్ ఏ ఫ్లెక్సిబుల్ యాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు చాలా దేనికైనా తట్టుకుంటారు, ఫ్లెక్సిబుల్గా ఉంటారు, తొందరగా రికవర్ అవుతారు. అండ్ దిస్ హెల్ప్స్ దెమ్ వెన్ బిగ్ చేంజెస్ ఆఫ్ ప్లాన్స్ ఆర్ రిక్వైర్డ్. వాళ్ళకి ఎట్లాంటి చేంజెస్ అయినా కూడా వాళ్ళు ఈజీగా కూడా వాళ్ళు మౌల్డ్ అవుతూ చేంజ్ అవుతూ ఉంటారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ టు గో త్రూ టఫ్ టైమ్స్ బికాస్ ఇట్ బిల్డ్స్ వన్ ఇన్నర్ రెసిలియన్స్ అండ్ డెవలప్స్ ద క్యారెక్టర్. ఎవరైతే గుడ్ రెసిలియన్స్ ఉంటుందో ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ టు గో త్రూ ద టఫ్ టైమ్స్ బికాస్ ఇట్ బిల్డ్స్ వన్స్ ఇన్నర్ రెసిలియన్స్ అండ్ డెవలప్స్ ద క్యారెక్టర్. ఇన్ టైమ్స్ ఆఫ్ గ్రేట్ అడ్వర్సిటీ, కష్ట సమయాలలో, హార్డ్షిప్లో ద బెస్ట్ స్ట్రాటజీ ఈజ్ టు కీప్ స్మైలింగ్ అండ్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. కష్ట సమయంలో కొంచెం హార్ట్స్లో బెస్ట్ స్ట్రాటజీ టు కీప్ స్మైలింగ్, నవ్వుతూ కొంచెం హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ద లైఫ్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ షోస్ దట్ ద పాత్ టు సక్సెస్ ఆఫన్ లిటర్డ్ విత్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళంతా డైరెక్ట్ సక్సెస్ వాళ్ళ ఏదైతే సక్సెస్ పాత్లో లిటర్డ్ విత్ ఫెయిల్యూర్ చాలా ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత వాళ్ళు సక్సెస్ చూశారు. ఎందుకంటే వాళ్ళది యాటిట్యూడ్, వాళ్ళ రెసిలియన్స్ పవర్ వాళ్ళను ఆ సక్సెస్లోకి తీసుకొచ్చింది. హవెవర్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ హోప్ అండ్ గివింగ్ అప్ దే రెసిలియంట్లీ పిక్ దెమ్సెల్స్ అప్. హవెవర్ ఇన్స్టెడ్ ఆఫ్ లూజింగ్ హోప్ పోగొట్టుకోకుండా, వదిలిపెట్టకుండా, గివింగ్ అప్ వదిలేయకుండా, దే రెసిలియంట్లీ పిక్ దెమ్సెల్స్ అప్. వాళ్ళు ఇంకా వాళ్ళు ట్రై చేస్తూ ముందరికి వస్తున్నాను. లెర్న్ ఫ్రమ్ దేర్ మిస్టేక్స్, వాళ్ళ మిస్టేక్స్ నేర్చుకుంటారు. అండ్ మార్చ్ బోల్డ్లీ టువర్డ్స్ ద నెక్స్ట్ ఆపర్చునిటీ. వాళ్ళు బోల్డ్గా ముందుకు వెళ్తూనే ఉంటారు నెక్స్ట్ ఆపర్చునిటీ కోసమని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఒకసారి క్వశ్చన్ చూస్తాం. ఆప్టిమిజం వెరీ గుడ్ క్వాలిటీ బికాజ్
ఇట్ హ్యాస్ బీన్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ మెనీ రీసెర్చర్స్ కాదు. హ్యాస్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్ ఆన్ పర్సన్స్ ఓవరాల్ వెల్ బీయింగ్. ఎస్ ఆప్టిమిజం అంటే ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ ఎఫెక్ట్. టీచర్స్ పీపుల్ హౌ టు కన్విన్స్ దెమ్సెల్వ్స్ అంట. హ్యాస్ హెల్ప్డ్ మెనీ పీపుల్ టు అండర్స్టాండ్ ద బెనిఫిట్స్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. అకార్డింగ్ టు ద ప్యాసేజ్ పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ లాంగర్ లైఫ్. సో మనకు ఓవరాల్గా ప్యాసేజ్ ఏం చెప్తుంది? పాజిటివ్ థింకింగ్ రిజల్ట్స్ ఇన్ బెటర్ హెల్త్ అండ్ లాంగర్ లైఫ్. ఓకే, ఇది సూట్ అవుతుంది. ఆప్టిమిస్ట్ లివ్ ఫర్ 7 years లాంగర్ దాన్ ఆల్ అదర్. ఇది మన ప్యాసేజ్లో ఉంది, కానీ ఓవరాల్ ప్యాసేజ్ చెప్పేది ఒక్క పాయింట్ కాదు కదా, కాదు. ఫీలింగ్ ఆఫ్ ఆప్టిమిజం వేరీ అకార్డింగ్ టు ద టైమ్స్. ఇది ఒక పాయింటే, కానీ ఇది ఓవరాల్గా ప్యాసేజ్ చెప్పేది కాదు. పెసిమిస్ట్ హ్యావ్ స్ట్రాంగర్ లంగ్స్ కాదు. సో ఆన్సర్ ఇస్ దిస్ వన్. కొందరు ప్యాసేజ్ చదవగానే ఇప్పుడు 7 years ఇది ఇక్కడ ఉంది కదా అని వెంటనే ఆన్సర్ పెట్టేస్తారు. క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా చూసి ఆన్సర్ పెట్టాలి. ద రీసెర్చ్ ఆఫ్ హెన్లీ సెంటర్ షోడ్ దట్, మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసినప్పుడు, వెల్త్ డజంట్ నెసెసర్లీ క్రియేట్ హ్యాపీనెస్. మార్టిన్ సెలిగ్మన్ స్టడీ షోస్ దట్, ఇది కూడా మనం అక్కడ ఎప్పుడైతే ఒకసారి క్వశ్చన్ చూసినా అక్కడ హైలైట్గా చూసుకున్నాం, మళ్ళీ చేసినాం. ఆప్టిమిస్ట్ పర్ఫార్మ్ బెటర్ దాన్ పెసిమిస్ట్. రెసిలియంట్ పీపుల్ అచీవ్ సక్సెస్ బికాజ్, రెసిలియంట్ పీపుల్ ఎందుకు సక్సెస్ఫుల్ అవుతారు? ఫర్గెట్ దేర్ మిస్టేక్స్ లేదు, వాళ్ళు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్, ఇది కాదు. హ్యావ్ ది కెపాసిటీ టు ఓవర్కమ్ టఫ్ సిచ్యువేషన్, ఇది కరెక్ట్. ఇంకా సూటబుల్ ఉందో మనం మిగిలిన చూడాలి. స్మైల్ ఆల్ ద టైమ్ అండ్ వెయిట్ ఫర్ చేంజెస్ కాదు. అండర్స్టాండ్ హౌ టు డెవలప్ ది క్యారెక్టర్, ఇది ఒక్కటే కాదు. సో ఇది ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్, దిస్ ఈస్ ద వే హౌ టు సాల్వ్ ద ప్యాసేజ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.